సో ఈరోజు ఒక చక్కని ఆయుర్వేద చిట్కా ఏంటంటే, చాలామంది ముసలితనంలో చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు కదా, జీరియాట్రిక్ పేషెంట్స్ అంటాం మేము. సో వాళ్ళేంటంటే ముఖ్యంగా వాళ్ళు ఏ సమస్యతో ఇబ్బంది పడుతుంటారంటే ఆర్థరైటిస్ కానీ, లేకపోతే టైర్డ్నెస్ అంటే చాలా వీక్నెస్గా ఉంది, కొంత మూమెంట్స్ లేకుండా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను. అదేంటంటే అశ్వగంధ చూర్ణం అని బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది. అది ఒక పార్ట్, దూలగొండి చూర్ణం, కప్పికచ్చు అంటాం అనమాట సాంస్క్రిట్లో. ఆ కప్పికచ్చు చూర్ణాన్ని ఒక పార్ట్, నువ్వులు అంటే మన బ్లాక్ నువ్వులు అనమాట, బ్లాక్ తీసుకొని అది ఒక పార్ట్, 3 ఒక ఫైన్ పౌడర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఎవ్రీడే ఒక హాఫ్ స్పూన్ ఒక 100 ml మిల్క్లో కలిపి ఉదయము సాయంత్రం తీసుకున్నట్టయితే చాలా వరకు వాళ్ళు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. సేమ్ టైము వాళ్ళ ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఆర్థరైటిస్ అనేది జనరల్గా డీజనరేటివ్ కాబట్టి, అంటే ముసలితనంలో వచ్చే ఒక వ్యాధి కాబట్టి ఆర్థరైటిస్ నొప్పులు తగ్గడంతో పాటు బాడీ పెయిన్స్ తగ్గి ఎంతో ఉత్సాహంగా యాక్టివ్గా ఉండేదానికి ఈ పౌడర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి వయసు అయిపోయిన వాళ్ళు, అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి 60 తర్వాత కానీ 70 తర్వాత కానీ యాక్టివ్గా ఇంకా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలనుకున్న వాళ్ళు, అవసరమైన వాళ్ళు ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. థ్యాంక్ యూ.